నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని 24 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. సుందరిమణుల రాక కోసం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో 2000 మంది సిబ్బందితో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా 6 ఎస్పీ స్థాయి అధికారులు, డీఎస్పీలు 13 మంది, సిఐలు 25 మంది, ఎస్ఐలు 65 మంది విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘాతో గస్తీ ఏర్పాట్లు చేశారు. బుద్ధవనం సందర్శన ప్రాంతాలలో డ్రోన్లపై నిషేధం ఆజ్ఞలు జారీ చేశారు. ఇక అందాల భామలు రానున్న నేపథ్యంలో బుద్ధవనం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. వీరు తిలకించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం సిద్ధం చేశారు నిర్వాహకులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని 24 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. సుందరిమణుల రాక కోసం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో 2000 మంది సిబ్బందితో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా 6 ఎస్పీ స్థాయి అధికారులు, డీఎస్పీలు 13 మంది, సిఐలు 25 మంది, ఎస్ఐలు 65 మంది విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘాతో గస్తీ ఏర్పాట్లు చేశారు. బుద్ధవనం సందర్శన ప్రాంతాలలో డ్రోన్లపై నిషేధం ఆజ్ఞలు జారీ చేశారు. ఇక అందాల భామలు రానున్న నేపథ్యంలో బుద్ధవనం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. వీరు తిలకించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధం చేశారు నిర్వాహకులు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్. ఓకే సువర్ణ, నేడు నల్గొండ జిల్లాలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ 24 మంది అయితే నాగార్జున సాగర్ లోని బుద్ధవనం అయితే సందర్శించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుండి బయలుదేరి చింతపల్లి మండలం వెల్లంకి గెస్ట్ హౌస్ వద్ద కాసేపు సేద తీరిన అనంతరం అక్కడ నుండి అయితే బుద్ధవనం అయితే చేరుకోనున్నారు. బుద్ధవనం చేరుకున్న అనంతరం ఏదైతే బుద్ధునికి సంబంధించినటువంటి చిహ్నాలు మొత్తం కూడా పరిశీలించిన అనంతరం ధ్యానంలో కూడా పాల్గొననున్నారు. ఏదైతే ఈ రోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ధ్యానం కూడా ఏర్పాటు చేశారు. ధ్యానంలో కూడా పాల్గొని అక్కడ ఉన్నటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి విశేషాలను మొత్తం కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి బుద్ధుని జీవిత చరిత్ర కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాటిని మొత్తం కూడా తెలుసుకున్న అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు వస్తున్నటువంటి సందర్భంగా వీటిని కూడా తిలకించేటటువంటి పరిస్థితిని అనంతరం అక్కడ లంచ్ చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళనున్నారు. ఏదైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మొత్తం కూడా వస్తున్నటువంటి సందర్భంలో జిల్లా యంత్రాంగం అయితే ప్రతిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే కట్టుదిట్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్ తోటి క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం నాగార్జున సాగర్ పరిధి మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని నో ఫ్లైట్ జోన్ కూడా అక్కడ ఎలాంటి డ్రోన్స్ కూడా ఎగిరేయకుండా అక్కడ మొత్తం కూడా నిషేధాజ్ఞలు కూడా విధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేవలం ఎవరైతే లిమిటెడ్ పర్సన్స్ పాసులు ఇష్యూ చేశారో వాళ్ళు మాత్రమే వచ్చేలాగానైతే పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి పోలీసు కూడా చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 2000 మంది పోలీసులతో అయితే ఇవన్నీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్న సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయన 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు అయితే నాగార్జున సాగర్ చేరుకోనున్నారు. అనంతరం వారితో కలిసి అయితే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.